బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాసమైలారం ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సిగాచి ఫ్యాక్టరీ మొత్తం కలయి తిరిగారు. అక్కడ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ను ఆయన పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ తో పాటు ప్రమాద స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, వివేక్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ప్రమాదంపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక గతంలో ఏమైనా ఇలాంటి ప్రమాదాలు జరిగాయా, సంబంధిత వివరాలు తెలుసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సీఎం ఆరా తీశారు. ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు పాసమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 39కి చేరింది. ఇందులో 11 మృతదేహాలను గుర్తించారు అధికారులు. మిగిలిన మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో వాటికి DNA టెస్టులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మృతుల కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది. ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి. నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి. బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది. ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి. నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి. బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది. ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రైట్గా ఈ ఘటనపై సీఎం సమీక్ష నిర్వహించారు. అధికారులకి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. మరోవైపు సిగాచి కంపెనీ ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య గంటకు పెరుగుతూ ఉంది. ఇప్పటికే 39 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఇటుక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మాధవి, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ కంపెనీకి సంబంధించిన బాధ్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం నేరుగా ఆయన ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. మొత్తం ఆ ఫ్యాక్టరీ అంతా కూడా కళ్ళెదిరిగి ఎక్కడైతే రియాక్టర్ బ్లాస్ట్ అయిందో ఆ తర్వాత అడ్మిషన్ బ్లాక్తో పాటు మిగతా భవనం ఏదైతే కుప్పకూలిపోయిందో ఆ ప్రాంతాన్ని కూడా నేరుగా ఆ ప్రాంతానికి చేరుకొని కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ప్రమాద సంఖ్య
సంబంధించి ఎట్లా ఉంది, రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, ఇంత పెద్ద భారీ ప్రమాదం చోటు చేసుకున్న ఈ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, భద్రతా ప్రమాణాలు పాటిస్తుందా, లీగల్గా ఈ కంపెనీ కొనసాగుతుందా లేదా అన్న అంశాలకు సంబంధించి కూడా సంబంధిత అధికారులతో కూడా ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా 20 నిమిషాలు పైగా ఆయన ఫ్యాక్టరీలో ప్రతి ప్రాంతానికి సంబంధించి కావచ్చు అన్ని బ్లాక్లను కూడా కలయి తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా అక్కడే రివ్యూ మీటింగ్ను ఏర్పాటు చేసి పాషా మైలారానికి సంబంధించిన ఇండస్ట్రీ ఏరియాలో ఫ్యాక్టరీకి సంబంధించిన భద్రతా ప్రమాణాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఎట్లా ఇన్స్పెక్షన్ చేశారు, దానికి సంబంధించిన నామ్స్ ఏంటని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగి ఇంతమంది మృతి చెందినా కానీ సంబంధించిన ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం అందుబాటులో లేకపోవడం, బోర్డు సభ్యులు కనీసం ఈ ప్రాంతానికి రాకపోవడం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ మీద కూడా కఠిన చర్య తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక శారీరకంగా ఇప్పటికే ఫ్యాక్టరీలో రియాక్టర్ పెరిగిన ఘటనకు సంబంధించి కూడా ప్రాథమికంగా రిపోర్టు ఇక్కడ సంబంధిత అధికారులు కూడా ఇచ్చారు. కాబట్టి వారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి మరొకసారి పేలుడు ఘటనకు సంబంధించిన దారితీసిన పరిణామాలు సంబంధించి కూడా పూర్తిగా ఒక డీటెయిల్ రిపోర్ట్ను కూడా వెంటనే అందించాలంటూ కూడా సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఘటనకు సంబంధించిన సంస్థ గుజరాత్ బేస్డ్గా పనిచేస్తున్న ఈ సంస్థ యాజమాన్యం కావచ్చు, బోర్డు డైరెక్టర్లు అందుబాటులో లేకపోవడం, దానికి సంబంధించిన వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాషా మైలారంలో ఈ తరహా ఫ్యాక్టరీ సంబంధించి కూడా ఎన్నున్నాయి, గతంలో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు ఉత్పన్నమవకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కనుగొన్న 39 మంది సంబంధించిన మృతదేహాలకు సంబంధించి కూడా DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. చాలా వేగవంతంగా DNA పరీక్షలు పూర్తి చేసి బాధిత బంధువులకి మృతదేహాలను కూడా అందజేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ కంపెనీకి సంబంధించి మృతుల కుటుంబాలకి అన్ని రకాలుగా ఆదుకుంటాను కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి వారికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఏంటన్న సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రి నేరుగా సంబంధిత అధికారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికైతే ఘటనా ప్రాంతాల్లో ఇంకా ఉన్నతాధికారులతో కూడా రివ్యూ అనంతరం మరికొన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రియాక్టర్ పేలుడుకు సంబంధించి దారితీసిన పరిణామాలు ఏంటి, ఆ తర్వాత సహాయక చర్యలు ఎంత తొందరలో ప్రారంభించారు అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్ద 3 మంత్రులు కూడా నేరుగా ఘటనా స్థలానికి వచ్చారు. నిన్నటి సాయంత్రం నుంచి చెప్పండి మాధవి. ఘటన జరిగి 24 గంటలు అవుతుంది. చూసుకుంటే చాలా పెద్ద ఘటన, అంటే 39 మంది చనిపోయారు. ఇంత భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. బోర్డు మెంబర్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడా తెలియట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు, ఎందుకంటే ఎక్కడ డిలే అవుతుంది, అసలు ఎందుకు లేట్? సీఎం కూడా దీనిపైన ఆయన సీరియస్ కూడా అవడం జరిగింది. ఇంత పెద్ద ఘటన జరిగినా కానీ సంబంధిత ఫ్యాక్టరీకి సంబంధించిన బోర్డు డైరెక్టర్లు కావచ్చు, యాజమాన్యం అందుబాటు రాకపోవడంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమాదం చోటు చేసుకుని 24 గంటలు వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ 24 గంటల పాటు పనిచేస్తుంది, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నా కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా కంపెనీకి సంబంధించిన యాజమాన్యం వ్యవహరిస్తుందంటూ కూడా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తానే నేరుగా ఇక్కడికి వచ్చి ఘటన జరిగిన ప్రాంతాన్ని తీరుతెన్నులను అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నా కానీ ఎందుకు కంపెనీ యాజమాన్యం సంబంధించి కావచ్చు, కనీసం 1-2 బోర్డు నెంబర్లు కూడా ఇక్కడికి ఎందుకు రావట్లేదు, ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు మానిటర్ చేయట్లంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇంత పెద్దటి ప్రమాదానికి ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ఈ ఫ్యాక్టరీ సంబంధించిన నామ్స్ ఏ విధంగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో అన్ని నిబంధనలు పాటిస్తుందా, భద్రతా ప్రమాణాలు ఉన్నాయా, ఎన్నేళ్లుగా పాషా మైలారం ఇండస్ట్రీ ఏరియాలో ఈ ఫ్యాక్టరీ కొనసాగుతుంది, ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి కెమికల్స్ ను ఉత్పన్నం చేస్తుంటారు, అంటే ఏ విధంగా మోడీ సరుకు నుంచి ఇతర పదార్థాలను వేరు చేస్తారన్న సమాచారాన్ని కూడా సమగ్ర సమాచారం తనకు రావాలి. ముఖ్యంగా రియాక్టర్ పెళ్ళడానికి దారితీసిన పరిణామాలు ఏంటి కూడా సంబంధించిన రిపోర్ట్ను కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఒకంతటా ఆయన కంపెనీకి సంబంధించిన యాజమాన్యం తీరు, వారు వ్యవహరిస్తున్న పరిస్థితి మీద కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే దేశ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడం తొలిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది కూడా హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యంగా
దేశంలోనే సంగారెడ్డి ఇండస్ట్రీ ఏరియా సంబంధించి కూడా చాలా పేరొందిన ప్రాంతం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో కనీసం ఒక రియాక్టర్ పేలిన తర్వాత కూడా యాజమాన్యం కావచ్చు, ఇలాంటి ఘటనలకు సంబంధించి కూడా చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, చాలా ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వివిధ రెస్క్యూ టీమ్స్ కూడా 24 గంటల పాటు శ్రమించి మిగతా బృందాలను కూడా తెప్పించే ప్రయత్నం చేసే ప్రస్తుతానికైతే సమీక్ష సమావేశం అనంతరం కూడా నేరుగా ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. కిరణ్, మరి ప్రస్తుతానికైతే ఘటనకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం, భారీ సంఖ్యలో ప్రాణ నష్టం చోటు చేసుకున్న నేపథ్యంలో సంబంధించి కూడా సంబంధిత ఫ్యాక్టరీ సంబంధించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి కూడా ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలు రన్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, భద్రతా ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి, రియాక్టర్ సంబంధించిన మానిటరింగ్ ఏ విధంగా ఉంటుందని కూడా నేరుగా ఇండస్ట్రీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చారు, కానీ వారు కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన సీనియర్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి కూడా ఈ ఘటనకు సంబంధించి సమగ్ర రిపోర్టును చాలా త్వరితగతిన ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ప్రస్తుతానికి ఇంకా శిథిలాల కింద చాలా మృతదేహాలు ఉన్నట్టుగా ఆ రెస్క్యూ సిబ్బంది ఉన్నతాధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రెస్క్యూ ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా, ఆటంకాలు రాకుండా కూడా వెంటనే ప్రతి దిమ్మ కింద, పిల్లల కింద, శిథిలాల కింద చిక్కున్న వారిని కూడా అందరినీ సేఫ్ గా బయటికి ప్రయత్నం కూడా పాసమేళనం ప్రమాదంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రమాద స్థలంలోని అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ప్రమాదంపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కింద సీరియస్ అవడం జరిగింది. డీటెయిలింగ్ విషయంలో కూడా పాసమేళనం పేరుడు ఘటనపై 39కి చేరుకుంది మృతుల సంఖ్య. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే హైడ్రా కూడా దీనికి తోడవడం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాసమేళనం ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి ఫ్యాక్టరీ మొత్తం కూడా ఆయన కలిగి తిరిగారు. అక్కడ కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఆయన పర్యవేక్షించారు. గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయన్న దానిపై నివేదికను కోరారు. వివరాలు తెలుసుకోవాలంటూ కూడా అధికారులను సీఎం ఆదేశించడం జరిగింది. ప్రమాదం జరిగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు అధికారులను. సీఎం రేవంత్ తో పాటు ప్రమాద స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, వివేక్ పరిశీలించడం జరిగింది. అనంతరం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ప్రమాదంకు సంబంధించినటువంటి సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. మరోవైపు మృతదేహాలను గుర్తుపట్టలేనంత స్థితిగా మారాయి. ఈ నేపథ్యంలో DNA పరీక్షకు సిద్ధమవడం జరిగింది. గాయపడిన 35 మందికి మరోవైపు ఆసుపత్రిలో చికిత్స అందుతూ ఉంది. ఈ 35 మందిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. పేరుడు దాటికి కుప్పకూలింది భవనం మొత్తం కూడాను. భవన శిథిలాల కింద మృతదేహాలు ఇంకా ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాసమైలారం పేరుడు ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ మరోవైపు కొనసాగుతూ ఉంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ అలాగే హైడ్రా సిబ్బంది కూడా పాల్పంచుకోవడం జరిగింది. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కొన్ని మృతదేహాలు ఉన్న నేపథ్యంలో వాటికి DNA టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను గుర్తించారు. కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మరోవైపు 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ 35 మందిలో కూడాను మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు అధికారులకు. దీనిపైన ఒకంత సీరియస్ అయ్యారు సీఎం. పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరైనా ప్రశ్నించారు. ఎవరు ఇలాంటి ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా బోర్డు సభ్యులు
ఎవరూ లేకపోవడంపై ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. అలాగే ప్రమాదంపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలి. గతంలో ఇలాంటివి ఏవైనా ప్రమాదాలు జరిగాయా, అలాగే చుట్టుపక్కల ఇంకేమైనా కంపెనీస్ ఉన్నాయా, ఫ్యాక్టరీస్, దానికి సంబంధించినటువంటి ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా ఒక నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అడగడం జరిగింది. బాధితులకు ట్రీట్మెంట్ ప్రభుత్వం ఇస్తున్నట్టు కూడా భరోసా ఇచ్చారు. మరోవైపు ఆసుపత్రిలో 35 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ 35 మందిలో కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు, సీఎం మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ఇంతసేపు రివ్యూ చేశారు అధికారులతో, అదేవిధంగా మంత్రులతో, అక్కడ కంపెనీ యాజమాన్యంతో రివ్యూ చేసిన అనంతరం ఇక్కడికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో లోపలకు వస్తున్నారు. ప్రెస్ గ్యాలరీ వద్దకు వచ్చి ఆయన బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రమాదం జరిగిన కారణాలు మొత్తం ఆయన సమీక్షించిన తర్వాత బ్రీఫ్ చేయడం కోసం వస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు అక్కడ కంపెనీ యాజమాన్యంపై కూడా ఆయన చాలా సీరియస్ అయినట్టు తెలిసింది. ముఖ్యంగా కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఇక్కడ కనీస తనిఖీలు అని కూడా ఆయన దృష్టికి వచ్చింది. దాంతో అధికారులపైన మండిపడ్డారు. కనీస తనిఖీలు చేయకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని కూడా ఆయన వారాల ముందే అనడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చేసి మీడియా ముందు బ్రీఫ్ చేయనున్నారు. మొత్తం మీద చూసినప్పుడు ఎక్కడైతే లోపల అయితే ఇంకా డెడ్ బాడీస్ చాలా ఉన్నాయి, వాటికి వెలికి తీసేందుకు మాత్రం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వారందరినీ బయటికి తీసిన తర్వాత స్థానికంగా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడే మార్చురీలో ఉంచేసి ఒకటి దాని తర్వాత ఒకటి వీటి DNA టెస్టులు చేస్తూ వాటిని ఆ యొక్క బంధువులకు అప్పగించే ప్రక్రియ మాత్రం ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి వచ్చేసి స్వయంగా పరిశీలించి బాబు మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా జిల్లా ఎస్పీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఆ సమీక్షలో కూడా చాలా విషయాలు చాలా సీరియస్ గా సమగ్రమైన రిపోర్ట్ ఇక్కడ కంటిన్యూగా ఎప్పుడు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల గల కారణాలు ఏంటి, యాజమాన్య ఓకే రైట్, థ్యాంక్ యూ పివిరావు. ఇటుకే ఈ విషయంలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా, సంబంధిత వివరాలను తెలుసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించడం జరిగింది. పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సీఎం ఆరా తీశారు. ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు పాసమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 39కి చేరింది. ఇందులో 11 మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో వాటిని DNA టెస్టులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మృతుల కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. మరోవైపు సిగాచి కంపెనీ ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భవన శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ మృతుల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వాసులు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, అలాగే సహాయక చర్యలపైన సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. ప్రమాదంలోని అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. బాధితులకు ట్రీట్మెంట్ ప్రభుత్వమే అందిస్తున్నట్టు కూడా సీఎం ప్రకటించడం జరిగింది. మృతుల కుటుంబాల్లోని మనం చూసుకోవచ్చు యమపాసంగా మారింది ఈ ఫ్యాక్టరీ ఘటన కూడాను. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదంలో ఉన్నటువంటి మృతుల కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను కూడా ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. రివ్యూ నిర్వహించారు ఈ ఘటన పైన. ఇప్పటికే మరోవైపు మృతుల సంఖ్య కూడా గంటకు పెరుగుతూ ఉంది.